తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఆనాడు అధికారంలో ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో దాడి చేయటం, ఆ కేసును సరిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా, సరిగా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ప్రక్కన పడేయటం, తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును దర్యాప్తు వేగవంతం చేయటం మనందరికీ తెలుసు. అది ఆనాడు చెప్పాను, ఈరోజు చెబుతూ ఉన్నాను. ఆ దాడి ఒక పెద్ద కుట్ర. ఇట్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి. దేవాలయం మీద, హిందూ దేవాలయం మీద దాడి చేస్తే హైందవులు ఎంత బాధపడతారు? ఒక మసీదు మీద దాడి జరిగితే ముస్లింలంతా కూడా ఎంత బాధపడతారు? ఒక చర్చ్ మీద దాడి జరిగితే క్రైస్తవ లోకం అంతా కూడా ఎంత బాధపడతారు? ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఇదొక దేవాలయం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, లక్షలాది మంది కార్యకర్తలకి ఇది దేవాలయం. ఈ దేవాలయం మీద దాడి జరిగితే లక్షలాది మంది కార్యకర్తలు బాధపడరా? లక్షలాది మంది సానుభూతి పరులు బాధపడరా? ఇటువంటి దేవాలయం మీద దాడి జరగటానికి ఆషామాషిగా జరిగింది కాదు. ఇదొక పెద్ద కుట్ర. కూర్చొని ఇట్ ఇస్ ఎ ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్. చాలా ప్రిపేర్డ్గా, ప్లానింగ్గా జరిగిన దాడి ఇది. ఆషామాషిగా జరిగింది కాదు. దెర్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు. ఎక్స్ఎంపీ అతను ఒక పాత్రధారుడు మాత్రమే. ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఒక పాత్రధారుడు. అతను సూత్రధారులు ఎవరు? అతన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? దానికి నిర్మాత ఎవరు? దీని వెనకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ అయిన అతన్ని, అరెస్ట్ కాబోతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా? అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కుట్రలో భాగస్థులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, దాడి చేయమని చెప్పింది ఎవరు, ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను. నేను